విజయవాడలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. అధికారులతో కలిసి మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేశారు. భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఆయన ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఈ క్రమంలో అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను సూచించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై కూడా మంత్రి సమీక్షించారు. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్, పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు మంత్రి నారాయణ. విజయవాడలో వచ్చిన వర్షానికి అనుకోకుండా హెవీ రెయిన్ వచ్చింది పోరింగ్. దాంతో కొన్ని రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. అయితే కమిషనర్ గారు ఇమీడియట్గా యాక్చువల్గా టోటల్ వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్గా ఫీల్డ్ మీద దించి మ్యాక్సిమం బ్లాక్స్ అన్నీ క్లియర్ చేశారు. అయితే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి జనరల్గా 2014-19 దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాల సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుందంటే జూన్ ఫస్ట్ వీక్ కానీ మే ఎండింగ్లో రాష్ట్రం మొత్తంలో అన్ని మున్సిపాలిటీలో సిల్ట్ క్లియర్ చేయించేవాడు. అది ఒక స్పెషల్ డ్రైవ్ చేసేవాడు. ఎందుకంటే అక్కడక్కడ చెత్త చెదారం బ్లాక్ అయితే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ వాటర్ ఫ్లోలో కూడా కొన్ని దగ్గర బ్లాక్ కాబట్టి యాక్చువల్గా వాటర్ స్టాగ్నేషన్ అయింది. కమిషనర్ గారు ఇమీడియట్గా తీయించారు. కమిషనర్ గారు కూడా యాక్చువల్గా దాని మీద కూడా యాక్చువల్గా టెండర్స్ ఈజ్ గోయింగ్ టు కాల్ ఫర్ ఇమీడియట్గా రేపు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వాటన్నిటిలో కూడా రేపు యాక్చువల్గా అధికారులందరితో కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ యాక్చువల్గా అన్నిట్లో తీసేదంటే వర్షాలు వస్తున్నాయి. ఇలా బ్లాక్ అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. రేపు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరికీ ఇమీడియట్గా సిల్ట్ తీయిస్తాం. దానివల్ల ఎటువంటి సమస్య లేకుండా పోతుంది.